ముఖేష్ అంబానీ ఇండియాస్ రిచెస్ట్ పర్సన్. ఇండియాలో ఇతని మించిన బిజినెస్ మ్యాన్ ఎవరూ లేరు. ఇతను చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీ. అంబానీకి సెకండ్ కి 51,250 రూపీస్ వస్తాయి, మినిట్ కి 3,09,000 రూపీస్ వస్తాయి, అండ్ అవర్ కి 185 crores వస్తాయి, అండ్ వీక్లీ 4,432 crores వస్తాయి. అండ్ ఇతని మంత్లీ ఇన్కమ్ చూసుకుంటే 19,242 crores. అంబానీ యొక్క నెట్వర్త్ వచ్చేసి $123.3 billion. మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 103,337,186,000 రూపీస్ ఇంత డబ్బులు సంపాదిస్తున్నాడు సంవత్సరానికి. అంబానీ వరల్డ్ వైడ్ గా వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ గా నిలిచాడు. మన ఏషియా కాంటినెంట్ లో అంబానీ వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ గా నిలిచాడు. మరి ఇంత సంపాదిస్తున్న వ్యక్తి అతని ఇల్లు ఎలా కట్టుకొని ఉంటాడో చెప్పండి, అది ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పండి. అతని ఇల్లు గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అలాగే అతని లైఫ్ స్టైల్ ప్రతిరోజు ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న క్వశ్చన్. రీసెంట్ గా అంబానీ కొడుకు పెళ్లి జరిగింది. గోల్డ్ కాస్ట్యూమ్ వేసుకున్నారు. అది ఎన్ని కోట్లయిందో తెలుసా? హౌ మచ్ కాస్ట్ does Ambani's son's gold costume is? Options 200 crore, 250 crore, 214 crore and 210 crore. కింద కామెంట్స్ లో మీ ఆన్సర్ ఏంటో మెన్షన్ చేయండి. ముఖేష్ అంబానీ వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్. అతని ఇల్లు ఎలా ఉంటుందో చెప్పండి. ఒక లగ్జరీ భవనం కదా. అయితే ముఖేష్ అంబానీ ఇంటి పేరు యాంటిలియే. ఈ ఇంటి పేరు ఎలా పెట్టారంటే స్పానిష్ ఫ్యాంటమ్ ఐలాండ్ అయిన యాంటిలియే అనే పేరు నుంచి తీసుకొని యాంటిలియా అని ముఖేష్ అంబానీ కట్టించుకున్న బిల్డింగ్ కి ఈ పేరు పెట్టారు. ఈ భవనాన్ని యుఎస్ ఆర్కిటెక్చర్స్ అయిన పెర్కిన్స్ అండ్ విల్ కట్టించారు. ఈ భవనం అట్లామౌంట్ రోడ్, కుంబాలా హిల్, ముంబైలో నిర్మించబడింది. ఈ భవనం నిర్మాణం 2006 నుంచి 2010 వరకు కొనసాగించారు. సుమారు 12,000 కోట్లు పెట్టి కట్టించారు. మన ఇండియాలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ హౌస్ ఏదైనా ఉంది అంటే అది యాంటిలియా అనే చెప్పాలి. ఈ యాంటిలియా హైట్ వచ్చేసి 173 meters. దట్ మీన్స్ 568 feet. ఈ యాంటిలియా 27 floors, 10 elevators తో నిర్మింపబడింది. ఈ ఇల్లు ఇలా నిర్మింపబడింది ఎర్త్క్వేక్స్ ని కూడా తట్టుకునేలాగా నిర్మించారు. ఎర్త్క్వేక్ అట్ మాగ్నిట్యూడ్ 8 వరకు తట్టుకునేలాగా ఈ యాంటిలియాని నిర్మించారు. 65,340 square feet లో ఈ యాంటిలియాని నిర్మించారు. యాంటిలియా ఇంటీరియర్ ఇలా డిజైన్ చేయబడింది. లోటస్ షేప్స్ అలాగే సన్ షేప్స్ తో చేయబడింది. ఈ బిల్డింగ్ మొత్తం ఈ 2 shapes తోనే క్రిస్టల్స్, మార్బుల్స్ అండ్ మదర్ ఆఫ్ పీల్ తో చేయబడింది. ప్రతి ఫ్లోర్స్ ఈ షేప్స్ తోనే నిర్మించారు. కానీ ఎక్కడ డిజైన్ ని కాపీ చేసినట్టు ఉండదు. ఈ బిల్డింగ్ కి 3 హెలిప్యాడ్స్ ఉంటాయి. అంటే హెలికాప్టర్స్ ల్యాండింగ్ చేసుకోవచ్చు. DGCA అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, సెంట్రల్ డిఫెన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీస్, వీరి దగ్గర అప్రూవల్ తీసుకొని ఈ హెలిప్యాడ్స్ ని నిర్మించారు. ఇంకా ఇంట్లో లగ్జరీ థింగ్స్ ఉన్నాయి. జిమ్, 50 సీట్లు కలిగిన సినిమా థియేటర్, టెర్రస్ గార్డెన్స్, స్విమ్మింగ్ పూల్, స్పా, హెల్త్ కేర్ సెంటర్, పూజలు చేసుకోవడానికి టెంపుల్, అలాగే స్నో రూమ్ ఉంది. ఎండాకాలంలో అసలు వేడి రాకుండా ఈ స్నో రూమ్ లో వెళ్లి ఉండటానికి వీళ్ళు నిర్మించుకున్నారు. ఈ గదికి చుట్టూ స్నో చేరుకొని ఈ గదిని కూల్ గా ఉంచుతుంది. ఒక పెద్ద 5 star హోటల్ ఏ మాత్రం సరిపోదు. ఎందుకంటే ఈ ఇంటి యొక్క నిర్మాణం అలా ఉంటుంది. ఇంత పెద్ద ఇంటిని మెయింటైన్ చేయడానికి 600 మంది పనివాళ్ళు ప్రతిరోజు పని చేస్తారు. ఈ పనివాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి లగ్జరీ బెడ్స్ వాళ్ళ కోసం నిర్మించారు. ఈ పనివారికి జీతం లక్షల్లోనే ఉంటుంది. కార్ డ్రైవర్ కి కానీ ఎవరికైనా అక్కడ పనిచేసే వారికి లక్షలే జీతం. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కూడా అంత సాలరీస్ ఉండవు. మనం అక్కడ పని చేస్తే బాగుండు కదా, మన లైఫ్ సెట్ అయిపోతాయి. పనివారికే లగ్జరీ బెడ్స్ అంటే ఇంకా మనం ఏం చెప్పాలి చెప్పండి. అక్కడ లగ్జరీ అలా ఉంటుంది. మరి నిజానికి ముఖేష్ అంబానీకి కార్లు అంటే ప్రాణం. మార్కెట్ లో రిలీజ్ అయిన మంచి కారుని కొంటూ ఉంటాడు. అతని దగ్గర ఏకంగా 168 కార్లు ఉన్నాయి. అవి అన్ని లగ్జరీ కార్స్ లైక్ రోల్స్ రాయస్, BMW, మెర్సిడీస్ బెంజ్, ఫెరారీ, ఇలా మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్స్ అంబానీ దగ్గర ఉన్నాయి. 27 floors లో స్టార్టింగ్ 6 floors ఈ కార్సే ఉంటాయి. 7th floor లో వాటికి సంబంధించిన సర్వీసింగ్స్, ఇంకా ఏమైనా డ్యామేజ్ జరిగితే రిపేరింగ్ జరుగుతుంది. స్టార్టింగ్ 7 floors అంబానీకి సంబంధించిన కార్సే ఉన్నాయి. అంబానీ ఎక్కువగా మెర్సిడీస్, మేబ్యాచ్, బెంజ్ S660 ని ఎక్కువగా యూస్ చేస్తారు. ఎందుకంటే ఈ కార్ అంటే అతనికి చాలా ఇష్టం అంట. ఈ కార్ ప్రైస్ వచ్చేసి 12 కోట్లు. ఈ 6 floors లో ఉన్న కార్స్ లగ్జరీని అండ్ బుల్లెట్ ప్రూఫ్ ద్వారా
ప్రొటెక్షన్ ని కలిగి ఉంటాయి. అంబానీ గారు 100 నుంచి 150 కోట్లు ఈ కార్స్ కోసం ఖర్చు పెట్టాడంట. ఇంత పెద్ద ఇంద్ర భవనంలో నివసించేది కొంతమంది మాత్రమే, మిగిలిన వాళ్ళు అంతా వర్కర్స్. ఈ ఇంట్లో వాళ్ళు ఈ 27 ఫ్లోర్స్ లో పైన ఉన్న 4 ఫ్లోర్స్ మాత్రమే యూజ్ చేస్తారు. ఇంత పెద్ద భవనంలో 4 ఫ్లోర్స్ మాత్రమే యూజ్ చేస్తారు. ఈ 4 ఫ్లోర్స్ లో ముఖేష్ అంబానీ, అతని భార్య నీతా అంబానీ, అతని కొడుకులు అనంత్ అంబానీ, అలాగే ఆకాష్ అంబానీ, వీళ్ళకి సంబంధించిన వైఫ్స్ అలాగే చిల్డ్రన్ ఉంటారు. అప్రాక్స్ గా ఒక 10 మంది ఉంటారు. వీరికి ఇంత పెద్ద భవనం. పర్సనల్ గా ముఖేష్ అంబానీకి కార్స్ తో పాటు ఇంకా చాలా ఓన్ చేసుకున్నాడు. సొంతగా ప్రైవేట్ జెట్స్ ఉన్నాయి. అందులో ఎక్కువగా బోయింగ్ అనే ప్రైవేట్ జెట్ ని ఉపయోగిస్తాడు. దీని యొక్క ఖరీదు 470 కోట్లు. అందులో లగ్జరీ మామూలుగా ఉండదు. ఈ జెట్ బిజినెస్ పర్పస్ కోసం ఎక్కువగా వాడతారు. ఇంకా అంబానీకి సొంతంగా యాచ్ ఉంది. అదే ఒక సొంత షిప్ ఉంది. దాని పేరే యాచ్. ఇది 58 మీటర్ల పొడవు అలాగే 38 మీటర్లు వెడల్పును కలిగి ఉంటుంది. ఈ షిప్ ఖరీదు అప్రాక్సిమేట్ గా 829 కోట్లు. పెద్ద పెద్ద హోటల్స్ ఏ మాత్రం సరిపోవు. ఇంకా అంబానీకి సొంతంగా వ్యానిటీ వ్యాన్ ఉంది. ఈ వ్యాన్ ఖరీదు 25 కోట్లు. ఈ వ్యాన్ లో 4 రూమ్స్ ఉన్నాయి. అందులో 2 బెడ్ రూమ్స్ అలాగే మీటింగ్ రూమ్ అండ్ పర్సనల్ రూమ్ ఇంకా వాష్రూమ్ అండ్ కిచెన్ కూడా ఉన్నాయి. ఈ వ్యాన్ లో ఒక ప్రత్యేకత ఉంది. అది ఏసీ జస్ట్ 30 సెకండ్ లో ఆ రూమ్స్ మొత్తాన్ని చల్లగా చేస్తుంది. ఈ ఏసీ అనేది చాలా అడ్వాన్స్డ్ గా ఉంటుంది. అండ్ ఈ వ్యాన్ బుల్లెట్ ప్రూఫ్ తో ఉంటుంది. అండ్ GPS ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది. అంటే బయట జరిగే విషయాలు ఈ వ్యాన్ లో కూర్చొని చూడొచ్చు. అలాగే ఈ వ్యాన్ మంటలకు కూడా కాలదు. సో అంత అడ్వాన్స్డ్ గా ఈ వ్యాన్ ని తయారు చేశారు. ఇవి పర్సనల్ గా అంబానీకి ఉన్నవి. ఇంకా అంబానీ పర్సనల్ లైఫ్ స్టైల్ కి వస్తే అతను ఉదయాన్నే 5:30కి లెగుస్తాడు. 27 ఫ్లోర్స్ లో ఎక్కడో ఒక మూలన జిమ్ ఉంటది. సో 7 గంటల వరకు జిమ్ చేస్తాడు. అనంతరం ఫ్రెష్ అవ్వి బ్రేక్ఫాస్ట్ కి రెడీ అవుతాడు. హెవీగా తీసుకోకుండా లైట్ ఫుడ్ ని ప్రిఫర్ చేస్తాడు. లైక్ ఇడ్లీ సాంబార్, ఫ్రెష్ ఫ్రూట్స్ అలాగే జ్యూసెస్ లో పప్పాయ జ్యూస్ ఖచ్చితంగా ఉండేలాగా చూసుకుంటాడు. ఈ పప్పాయ జ్యూస్ డైలీ తీసుకుంటాడు. ఇలాగా సింపుల్ ఫుడ్స్ ని ప్రిఫర్ చేస్తాడు. ఇంకా 9 o'clock కి ఆఫీస్ కి బయలుదేరతాడు. తన తల్లి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని వర్క్ చూసుకొని రాత్రి 10 గంటలకు ఇంటికి వస్తారు. అప్పుడు పప్పు రోటీస్ ఇలా తింటాడు. కుటుంబంతో కొంత సమయాన్ని గడుపుతారు. తిరిగి 1 o'clock కి నిద్రపోతారు. ప్రతిరోజు ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా అంబానీకి హిందీ సినిమాలంటే చాలా ఇష్టం. అందుకే 50 సీట్స్ తో కలిగిన సినిమా థియేటర్ ని ఇంట్లోనే కట్టించుకున్నాడు. ఆ థియేటర్ లో సినిమాలు చూస్తాడు. అలాగే అంబానీకి 50 మందితో కూడిన సెక్యూరిటీ ఉంది. అలాగే గవర్నమెంట్ Z+ సెక్యూరిటీని అంబానీ గారికి ప్రొవైడ్ చేసింది. చివరికి ఈ యాంటీలియా అనే ఇల్లు నవంబర్ 10లో పూర్తయింది. కానీ అంబానీ వాళ్ళు వాళ్ళ ఇంటికి ప్రవేశించలేదు. దీనికి కారణం వాస్తు దోషాల వల్ల వీళ్ళు త్వరగా ఆ ఇంటికి ప్రవేశించలేదు. 2011 జూన్ లో 50 మంది పండిట్స్ చేత పూజలు జరిపించి వాస్తు దోషాలు పోయిన తర్వాత 2011 సెప్టెంబర్ లో వీళ్ళు ఆ లగ్జరీ భవనంలో అడుగు పెట్టారు. ఫైనల్ గా ముఖేష్ అంబానీ జీవితం తీసుకుంటే నుంచుంటే కోట్లు, కూర్చుంటే కోట్లు. ఇంత డబ్బులు సంపాదించడానికి ఆయన చేసిన కృషికి మనం ఆశ్చర్యపోవాల్సిందే. ఈ భవనం చూసుకుంటే కట్టించుకున్నప్పుడు 15,000 కోట్లు, ఇప్పుడు దగ్గర 30,000 కోట్లు పలుకుతుంది. ఎంత లగ్జరీ లైఫ్ ని ఆయన లీడ్ చేస్తున్నాడో చూడండి. ప్రస్తుతం అతని వయసు 67 సంవత్సరాలు. ఈ వయసులో కూడా కృషి చేస్తున్నాడు. ఎంత కష్టపడుతున్నాడు కాబట్టే వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ లో ఒకనిగా నిలిచాడు. ఇంకా కృషి చేస్తాడు. ఆ రిలయన్స్ ఇండస్ట్రీని ముందుకు నడిపిస్తాడు. మరి మీరు అంబానీ గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి అసలు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.